ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఉపశమనం పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట జాప్యాన్ని, తర్వాత విజయాన్ని చవిచూస్తారు. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా సంతోష సంఘటనలు ఏర్పడతాయి. శత్రువుల ద్వారా కూడా లబ్ధిని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి అనుకూలతని పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ద్వారా ఆదాయం కూడా లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట విఘ్నాలు, తర్వాత విజయాలు చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం వ్యాపార రీత్యా త్వరితగతిని లబ్ధిని చేకూరుస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విద్యా సంబంధిత ప్రయోగాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలలో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాల్ని ప్రసాదిస్తాయి. గృహంలో ప్రశాంత వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వార్తలు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార రీత్యా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత విషయాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు ప్రతికూలతను కలిగించినప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రీత్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి ప్రతికూలతను కూడా కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోకపోవటం మంచి పరిణామాలకి దారితీస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపారీత్యా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు తిరిగి సమర్థించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలని సవరించుకునేటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక
ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే చేపట్టినప్పటికీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు దూరం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా చేయూతను కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బలాన్ని చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. నూతన వ్యాపార ఒప్పందాలు ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అన్ని విషయాల్లో కూడా పరిశీలనాత్మకత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సూక్ష్మతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యాలు బాగా ఫలిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మనోవ్యాధి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆర్థిక అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక చింతనలు ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని ఏకాగ్రతతో చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో చిరు సమస్యల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి.